ప్రసిద్ధ తీర్థక్షేత్రాలలో కాల్వబుగ్గ శ్రీబుగ్గ రామేశ్వర ఆలయం ఒకటి. పరశురాముడు దేశ సంచారం చేస్తూ ఇక్కడ ప్రశాంతత పొందిన క్రమంలో పంచలింగాలు ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది. అలాగే భూమి నుండి నీటి ఊట బుగ్గలుగా పొంగి పొర్లడంతో ఈ తీర్థక్షేత్రానికి శ్రీ బుగ్గ రామేశ్వర ఆలయం అనే పేరు వచ్చిందనేది నానుడి. కార్తీక మాసం సందర్భంగా అనేక మంది భక్తులు ఇక్కడ కోనేటి స్నానాలు ఆచరించి శివుడికి దీపాలు వెలిగిస్తారు. ఇవాళ కార్తీక పౌర్ణమి కావటంతో అశేష భక్తజనం శ్రీ బుగ్గ రామేశ్వర ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక బుగ్గ రామేశ్వర ఆలయం నుండి మా ప్రతినిధి బసవరాజు మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయం వద్ద అనేక మంది భక్తులు వచ్చారు, ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ నీటి కొలనులో అంటే స్నానం ఆచరిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. కాలువ బుగ్గ రామేశ్వర ఆలయంలో అంటే భూమి నుండి బుగ్గ ఉబికిందని, అలా ఉబికి ఈ నీటి కొలను మాదిరి ఏదైతే శివుని యొక్క లింగంపై నుంచి ఇక్కడ నీళ్లు వస్తాయి. ఇది చాలా పవిత్రంగా ఉంటుంది. ఈ నీటిలో స్నానం ఆచరిస్తే ఎన్నో ప్రయోజనాలు దొరుకుతాయి, ఎంతో ఆరోగ్యం వస్తూ ఉంది. అదేవిధంగా అనేక పాప పరిహారాలు జరుగుతాయని అంటే భక్తులు లేదా ప్రజలు విజువల్స్లో మనం గమనించవచ్చు. అక్కడ చూస్తూ ఉన్నాము, అంటే శివలింగం మనకు కనిపిస్తాం. శ్రీ బుగ్గ రామేశ్వరం ఏదైతే అంటే భూమి నుండి నీటి బుగ్గలుగా వచ్చి పొంగి పొర్లింది. అదేవిధంగా ఈ బుగ్గలుగా వస్తున్న నీరు శివలింగం నుంచి మనం చూస్తూ ఉన్నాము. శివలింగం పైనుంచి కూడా నీరు వస్తూ ఉంది. ఈ నీరు కూడా ఎల్లప్పుడూ ఒకే తరహా ప్రవహిస్తూ ఉంది. అంటే ఈ నీరు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటుంది. ఈ నీటిలో స్నానం ఆచరిస్తే అనేక రోగాలు పోతాయి, అదేవిధంగా చేసిన పాపాలను కూడా పోతాయని భక్తాదులు అనేక మంది ఇక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తారు. ప్రత్యేకించి కార్తీక మాసం సందర్భంగా అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి ఉంది. ఇక్కడ చాలామంది లేడీస్ స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు, స్నానం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ స్నానం చేస్తే మంచి జరుగుతుందని సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా ఈ నీటి స్నానము లేదా ప్రత్యేకించి దీపాలు వెలిగించడము, అదేవిధంగా స్నానం ఆచరించడం ఎంతో పుణ్యమని, కార్తీక మాసంలో ఏకాదశి కానీ, కార్తీక మాస సోమవారాలు కానీ, లేదా పౌర్ణమి రోజు కానీ ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేకించి ఏదైతే కాలువ బుగ్గ రామేశ్వర స్వామి ఎంతో ప్రసిద్ధి. 3 నెలలు ఉంటాడు. ఈ పౌర్ణమి కార్తీక ఏకాదశి నుండి పౌర్ణమి వరకు భక్తులలోనే తిరుగుతూ ఉంటాను. ఈ రోజు మంచి విశేషమైన రోజు. ఇంకా ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, పౌర్ణమి ఈ 4 రోజులు ఇక్కడ బాగా స్నానం చేసి పూజ చేస్తే బాగుంటుంది అని ఇక్కడికి వచ్చినాం. కోనేటిలో గంగాదేవికి వెలిగిస్తున్నాం. ఇక్కడ శివుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ పూజ చేస్తాం. రోజు పౌర్ణమి రోజు బాగుంటుంది అని ఇక్కడ వచ్చినాం. పౌర్ణమి కాబట్టి కాలువబుగ్గకు వచ్చాము శివుని దర్శనం చేసుకుందాం అనేసి. అలాగే ఇక్కడ పుణ్యక్షేత్రాలు కాబట్టి ఇంకా మేము స్నానం చేసి ఎంచక్క దేవుని దర్శనం చేసుకోవాలనేసి, అలాగే ఇక్కడ దీపం వెలిగించి దేవుని దర్శనం చేసుకొని సంతోషంగా దేవునికి కోరిక కోరుకొని ఇంటికి వెళ్తాము. ప్రధానంగా అంటే నంద్యాల కర్నూలు మార్గం మధ్యలో శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు. స్థల పురాణం ప్రకారం ఏదైతే పరశురాముడు అంటే తన తల్లిని చంపిన పాప పరిహారం నేపథ్యంలో దేశ సంచారం చేస్తున్న సందర్భంగా ఇక్కడ ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఈ కొండ కోనలు ఇవన్నీ కూడా చూసి ఆయన కొంత తన్మయత్వం పొందినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే పంచ శివలింగాలు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ రకంగా ఆయన అప్పట్లో చేసిన ఈ పంచ శివలింగాలు ఏదైతే బుగ్గ నుంచి భూమి నుంచి బుగ్గలుగా నీరు వస్తున్న నేపథ్యంలో శ్రీ బుగ్గ రామేశ్వర స్వామిని ఈ ఆలయానికి పేరు వచ్చిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఏదైతే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ వేలాది మంది దీపాలు వేసారు. అదేవిధంగా అంటే సాయంత్రం కూడా అనేక మంది దీపోత్సవాలు చేసి అంటే తమ పాప పరిహారం కోసము ఆ శివుణ్ణి అదేవిధంగా విష్ణువును కూడా ప్రార్థించి భక్తాదులంతా కూడా మొక్కులు చెల్లించుకునే పరిస్థితులు ఉన్నాయి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కాలువబుగ్గ.